తెలంగాణ మొత్తం ఒకే పేరు వినిపిస్తా ఉంది. తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ. తాను పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, ఆ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. తను చేసిన వ్యాఖ్యలకి వీళ్ళు సమాధానం చెప్పుకోలేక తలకి కిందులేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఈ వివాదం పైన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలు, తెలంగాణలో ఉన్న వివిధ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనని పాకిస్తాన్, ఇండియా విభజన లెక్క తను ఒక వర్ణించడాన్ని చూసి అసలు తెలంగాణ ఉద్యమకారులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తనకు అసలు దాని గురించి అవగాహన లేదు. అవగాహన లేనిది ఎందుకు మాట్లాడతారు? తను ఒక ఎంపీగా ఉన్నారు. తను మాట్లాడేది పార్లమెంటు, వాళ్ళ యొక్క నియోజకవర్గం గురించి కావచ్చు, వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి. కానీ తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగానే తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్న ఈ రాష్ట్రాల మధ్య వేరే వాళ్ళ చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్న దానికి నిదర్శనం అనే విధంగా ఇప్పుడు మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ పార్టీ పైన చాలా విమర్శలు ఉన్నాయి. బీజేపీ పార్టీ అంటేనే ఇటు చాలా విభజించడానికి ఆర్ఎస్ఎస్ భావజాలతోని అనేక విధాలుగా కొట్లాటలు పెట్టేసి వాళ్ళని విభజన చేయడానికి ప్రయత్నం చేస్తుందనేవిగా చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి నిరూపించుకుంది బీజేపీ యొక్క మనస్తత్వం ఏంటి, తన లోపల ఉన్న దాగి ఉన్న ఆ కుట్ర కోణం ఏందనేది కూడా నిన్న పార్లమెంటు ముందుగా బయటకు వచ్చిందనే విధంగా ఇటు బీజేపీ పైన కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు మరి వాటిని కవర్ చేయడానికి, అంటే వాటిని ఏవైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి వాళ్ళు మద్దతుగా, తనకి మద్దతుగా ఇక బీజేపీ ఒకటే రక్తం కాబట్టి ఖచ్చితంగా ఇక ఏమైనా కానీ తెలంగాణని అన్నా కానీ, తెలంగాణ తల్లిని అన్నా కానీ, తెలంగాణ బిడ్డలను అన్నా కానీ, తెలంగాణ ఉద్యమకారులను అన్నా కానీ వీళ్ళు సపోర్ట్ చేసేవారిని బీజేపీని కాబట్టి బీజేపీకి సంబంధించిన నేతల్ని సపోర్ట్ చేయాలి కాబట్టి ఇక ఆయన ఏమన్నా కానీ లేదు అట్లా అనలేదు. ఒకప్పుడు పాకిస్తాన్, ఇండియా విడిపోయేటప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని మరణాలు జరిగినాయి, ఎంత ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని విధాలుగా చాలామంది మరణించారు. ఇవన్నిటిని కూడా ఆ లెక్కలను తీసుకొని వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కూడా అలానే జరిగింది చెప్పడానికి మా యొక్క ప్రయత్నము ఆ విధంగా మాట్లాడిండు. మేము కూడా వివిధ రాష్ట్రాలు ఏర్పడడానికి దోహదపడినాం, కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదన్న దానిపైన వాళ్ళు తెరపైకి తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఏది ఏమైనా కానీ తెలంగాణ గురించి అలా మాట్లాడడం అనేది కూడా యావత్ తెలంగాణ కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల్లో తెలంగాణ రాలేదు. ఇవాళ తేజస్వి సూర్య అనే వ్యక్తి పార్లమెంట్లో 10 నిమిషాలు మాట్లాడి ఏదో గందరగోళం సృష్టించి ఆయన ఏదో కాంగ్రెస్ పైన అక్కసుతోని మాట్లాడి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అవమానిస్తామంటే ఎవరు ఊరుకోరు నిజంగా. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు కూడా 60 సంవత్సరాలు కొట్లాడి అనేక ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు అవమానంగా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలి అనే విధంగా చాలామంది కూడా ఒత్తిడి తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వాళ్ళు చక్కగా కవర్ డ్రైవ్ చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలందరూ కూడా కవర్ డ్రైవ్ చేసుకుంటా ఉన్నారు. లేదు అట్లా కాదు, ఆయన అన్నది ఉద్దేశం వేరు, ఇక్కడ జరిగే ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశం అయినా కానీ తాను మంచి ఉద్దేశం అన్నా చెడ్డ ఉద్దేశం అన్నా కానీ ఒక రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి అనే వ్యాఖ్యలు ఇప్పుడు బలంగా వినపడతా ఉన్నాయి. తేజస్వి సూర్యకి తెలంగాణ గురించి ఏం తెలుసు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇటు దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ టాపిక్ మీద మాట్లాడట్లేదు. ఇటు దక్షిణ రాష్ట్రాలైనా, ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రమైనా ఇప్పుడున్న ఆ పుదుచ్చేరి కావచ్చు, ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశాలు కనబడుతుంది. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఏదైతే 27-28% ఇక్కడ సీట్లు ఉన్నాయో అవే మళ్ళీ అంతే ఉంటాయి, అంతే 50% మాత్రమే పెరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ అన్యాయం చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అదే అన్యాయం చేయాలా? సరే, కాంగ్రెస్ అప్పుడు చేసిన అన్యాయాన్ని కొనసాగింపుగా ఇప్పుడు బీజేపీ కూడా అదే అన్యాయం చేస్తూ ఉంది కదా. దీనిపైన ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఈరోజు తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ, తెలంగాణ ఆంధ్ర విభజన గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ, మరి కేరళకు జరిగే నష్టం కావచ్చు, తమిళనాడుకు జరిగే నష్టం కావచ్చు, పుదుచ్చేరికి వచ్చే నష్టం కావచ్చు, వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. నిజంగా ఇప్పటికైనా కానీ దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే ఈ వివాదం ఏదైతే ఉందో, తెలంగాణ ఆంధ్ర ఈ వివాదాలు ఏదైతే ఉందో వాటిని అన్ని పక్కన పెట్టేసి దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడమని చాలామంది కూడా మేధావులు చెప్తున్న మాట ఇదే. ఈ వివాదం అనేది ఆయన తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా అవన్నీ పక్కన పెడితే దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్నది వాస్తవంగా ఏ పిల్లోని అడిగినా చెప్తారు. ఈ విషయాలపైన
పార్లమెంట్లో చర్చ జరపండి అన్నట్టు కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తేజస్వి సూర్య మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో తెలంగాణ బీజేపీ నేతలకి తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా కవర్ డ్రైవ్ చేసుకోలేక వాళ్ళు కూడా తలకాయలు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇట్లా మాట్లాడారు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది జెన్యూన్గా బీజేపీ నేతలు ఎవరైతే తెలంగాణ భావజాలం కలిగి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీజేపీ పార్టీ కాబట్టి అదే రక్తం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తానా అంటే వీళ్ళు తందానా అనాల్సింది కాబట్టి అట్లా అనేటోళ్ళు కూడా ఇక కవర్ డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు కూడా అక్కడక్కడ ఎంపీ తేజస్వి సూర్యకు సంబంధించిన దిష్టి బొమ్మలు కూడా దానం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన జంకు సైరన్ మోగించిన నేపథ్యం కనబడతా ఉంది. తన పైన వేటు వేయాలి, తన యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించాలి అంటూ అటు పార్లమెంటు స్పీకర్కి అటు అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ డీజీపీకి కూడా లెటర్ రాసిన పరిస్థితి కనబడుతుంది. తనపైన చర్యలు తీసుకోవాలని ఇటు డీజీపీకి అయితే లెటర్ రాశారు పొన్నం ప్రభాకర్ గౌడ్. అదేవిధంగా స్పీకర్ కూడా లెటర్ రాసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఈ వివాదానికి మరి తెలంగాణ నాయకత్వం వహిస్తూ ఉన్న నేతలు ఏం చేయబోతా ఉన్నారు, మరి ఏ విధంగా పార్లమెంట్లో డిఫెండ్ చేయబోతా ఉన్నారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది.